ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీ మనసులో ఉన్న అతి ముఖ్యమైన 2 కోరికలను తలుచుకొని వీటిల్లో ఒకటి తాకు బిడ్డ. అది ఎప్పుడు జరుగుతుందో నీ సాయి మాటల్లోనే తెలుసుకో అని బాబాగారైతే చెప్తున్నారండి. బాబాగారు ఈరోజు మన ముందుగా 2 తలుపులనైతే ఉంచారు ఫ్రెండ్స్. ఈ రెండిటిలో ఒకటి తాకితే ఎందులో మన కోరిక తీరుతుందో లేదో, మన అదృష్టం ఎందులో ఉందో, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటలోనే తెలుసుకుందామండి. బాబాగారు మన కోసంగా ఈరోజు 2 తలుపులనైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా బాబాని తలుచుకుని మీ మనసులో 2 కోరికలు అనుకుని ఈ రెండిటిలో ఒకటి తాకండి. ఇక మీ కోరిక ఎప్పుడు తీరుతుందో, మీ జీవితం ఎలా మారుతుందో, ఇలా స్వయంగా అన్నీ కూడా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తాకారా ఫ్రెండ్స్? ఇక ముందు మొదటి తలుపు. ఈ మొదటి తలుపును తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్తున్నారో విందామా? బిడ్డా, నువ్వు నన్ను నమ్మి ఈ మొదటి నెంబర్ను తాకావు కదా. ఇక నీ జీవితంలో అతి త్వరలోనే, చెప్పాలంటే సరిగ్గా 1 నెలలోనే నీ కోరిక అనేది తీరబోతుందమ్మా. నీ తీరని కోరిక ఏదైతే ఉందో అవి అన్నీ కూడా నెరవేరబోతున్నాయి. అవును బిడ్డ, నువ్వు ఎంత కష్టపడినా కూడా అనుకున్నది సాధించలేకపోతున్నావని, నీ కోరిక తీరడం లేదు అని, నా కోరిక కోసం తీర్చండి బాబా అని ఎప్పటి నుంచో నువ్వు వేచి చూస్తున్నావు కదా. కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నావు కదా. ఎన్నో రోజుల నుంచి కూడా నీ కోరిక తీరడం లేదు అని ప్రతిరోజు కూడా నాకు పూజలు చేస్తూనే ఉన్నావు, నన్ను ప్రార్థిస్తూనే ఉన్నావు. సాయి అంటూ నా ముందు రోజు కూడా కోరికలు చెప్పుకుంటూనే ఉన్నావు. కానీ అవి మాత్రం తీరట్లేదు కదా. ప్రతి క్షణం కూడా నువ్వు కోరుకోవడం నాకు తెలుసమ్మా. బిడ్డా, ఇలా నువ్వు కోరుకోవడంలోనే నీ సగం జీవితం అంతా కూడా అయిపోతుంది. ఎందుకంటే నువ్వు చేసే కొన్ని కర్మఫలాలు నీతోనే ఉండిపోయి, నీ కర్మఫలాలను బట్టే నీ కొన్ని కోరికలు నెరవేరకుండా ఉన్నాయమ్మా. ఎంత ప్రయత్నించినా సరే కొన్నిటిని నువ్వు ఎప్పటికప్పుడు అడ్డంకులుగానే ఏర్పడుతున్నాయి. ఎప్పటి నుంచో నువ్వు వేచి చూస్తున్న నీ కోరిక నెరవేరలేదు కదా. ప్రతి క్షణం నువ్వు ఇబ్బందులు పడాల్సి వస్తుంది కదా. ఇక వీటన్నిటికీ కూడా కారణం నీ కర్మఫలమేనమ్మా. మరి నువ్వు అడగచ్చు, సాయి, చాలా పాపాలు చేసిన వారు నా కళ్ళ ముందు ఎంతోమంది ఉన్నారు కదా, అలానే వేరే వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళు కూడా జీవితంలో సంతోషంగా అన్నిటితో హాయిగా ఉంటున్నారే, మరి న్యాయంగా ఉంటూ మిమ్మల్నే నమ్ముకున్న నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది అని. బిడ్డా, కర్మఫలం వల్ల ఇన్ని ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి బాబా, వాళ్ళందరూ ఎందుకు సంతోషంగా ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావు కదా. చూడమ్మా, వాళ్ళు ముందు జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాల వల్ల వాళ్ళు ఈ జన్మలో ఇలాంటి ఫలితాన్ని అనుభవిస్తున్నారు. కానీ వారు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ పాపపు పనుల వల్ల ఏదో ఒక రోజు వారు కూడా దాన్ని అనుభవిస్తారు. అవును, ఇక నీకున్నటువంటి ఎన్నో ఆందోళనలకు ముగింపు ఏంటో తెలుసా? అనవసరమైనటువంటి విషయాలు ఎక్కువగా నువ్వు ఆలోచిస్తున్నావు, అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. దీనివల్ల నీకు ఏమాత్రం కూడా లాభం ఉండదు. కాబట్టి ముందు ఒక మార్గాన్ని నువ్వు ఎంచుకున్నప్పుడు దానికి మొదట్లో కాస్త శ్రమించాల్సిన అవసరం ఉంది. ఆ పని ఎందే నువ్వు దృష్టి పెట్టు. నువ్వు ఎప్పుడూ కూడా సాధించగలను అన్న ధైర్యం, పట్టుదల, నమ్మకం అన్నీ నీలో పెట్టుకో. ఆ తరువాత అందుకు తగ్గ శ్రమ కూడా నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే తల్లి. ఆ భారమంతా కూడా నాపై పెట్టు, మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. నీ వెన్నంటే ఉండి నడిపిస్తాను. నిరంతరం నువ్వు కష్టపడుతూ నీ వంతుగా నువ్వు చేయాల్సిన పని ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఆ ఫలితాన్ని ఇవ్వడం నా బాధ్యతే కదా.
చూడమ్మా, నీకంటూ నీ జీవితానికి మంచి లక్ష్యాన్ని పెట్టుకున్నావు. ఆ లక్ష్యం కోసం ఎన్నో రోజులుగా పోరాడుతూ శ్రమిస్తూ ఉన్నావు. ఏం చేస్తే అందులో విజయాన్ని సాధిస్తానా అన్న కొత్త కొత్త ఆలోచనలు చేయాలి కదా. మరి నువ్వు అలా కాకుండా లేనిపోయిన ఆలోచనలన్నీ కూడా నీ మనసులోకి తెచ్చుకుంటూ విపరీతంగా ఆలోచిస్తూ భయపడుతూ ఉన్నావెందుకు? బిడ్డా, గుర్తుపెట్టుకో, ఇక్కడ ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ చేయలేరు. కొందరు నిన్ను ఎగతాళి చేస్తున్నారని భావిస్తూ ఉంటావు. వాళ్ళ కోసం ఆలోచిస్తావు. నిన్ను నీ చుట్టూ ఉండే వారి కోసం వారి మాటల ప్రభావం కూడా నిన్ను భయపెడుతూ ఉండడం వల్ల నువ్వు రాను రాను ఎక్కువగా ఆలోచిస్తున్నావు. చూడమ్మా, కొంతమంది మానసికంగా నీ మనసుని గాయపెడుతున్నారు. కొందరు నిన్ను దెబ్బతీసేలా నీ ఎదుగుదలను తగ్గిస్తున్నారు, నిన్ను హేళన చేస్తూ ఉన్నారు. ఇక వాటిల్ని నువ్వు ఎక్కువగా ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ పనిలో ఏదో ఒక ఆటంకం కలిగించాలి అని, దాని యందు నీ దృష్టిని మళ్లించాలని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించకు తల్లి. ఆ మాయలో మాత్రం నువ్వు పడిపోవద్దమ్మా. ప్రతి క్షణం కూడా గమనిస్తూ ఉండు. ఎవరైతే కావాలని పని కట్టుకొని మరీ నీకు మాయ మాటలు చెబుతూ ఉంటారో అలాంటి వారిని దృష్టిలో ఉంచుకో. అప్పుడు నీ స్థానం ఎంత గొప్ప స్థాయిలో ఉందో ఆలోచించుకో. ఉన్నత శిఖరం నుంచి నిన్ను కిందకి లాగాలి అని ఎంతగానో వాళ్ళు పరితపిస్తున్నారు. కాబట్టి వాళ్ళని గమనించి దూరంగా వెళ్ళిపో. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు ఎన్ని సమస్యలు సృష్టించినా కూడా నిన్ను ఏమీ చేయలేరు. నీ తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరూ తాకలేరమ్మా. నీ నీడను కూడా ముట్టుకోలేరు. ఈ మొదటి ద్వారంలో ప్రయాణించిన నీకు ఎంతో ఆనందం రాబోతుంది. నిశ్చింతగా ఉండు. నీ కష్టాలు తీరే మార్గాన్ని స్వయంగా నువ్వే ఎంచుకున్నావు. న్యాయంగా ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా. కాకపోతే కాస్త ఓర్పుతో ఉండు చాలు. రాబోయే రోజుల్లో నువ్వు కోరింది నీకు దక్కబోతుంది. ఇక ఆనందంగా హాయిగా ఉండు తల్లి. ఈ మొదటి ద్వారం నుంచి నువ్వు వెళ్ళావంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని బాబాగారైతే మొదటి తలుపు తాకిన వాళ్ళకైతే చెప్పారండి. బాబాగారు చాలా చక్కగా అయితే మొదటి ద్వారం తాకిన వాళ్ళకైతే చెప్పారు కదా. ఇక రెండో తలుపుని, ఈ రెండో ద్వారాన్ని తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, నా బిడ్డలు ఎవరైతే ఈ రెండవ ద్వారాన్ని తాకారో, చూడమ్మా, నువ్వు ఎన్నో కష్టాలతో సతమతమవుతున్నావు కదా. అలాంటి నీ సమస్యలన్నీ తీర్చే బాధ్యత నాది. అందుకే నువ్వు ముందు ఈ కష్టాలను అనుభవిస్తే నీకు సరైన మార్గం దొరుకుతుంది. ఏదైనా చేసే ముందు బాగా ఆలోచించి చెయ్యి. 1కి 10 సార్లు ఆలోచించు. ఎలాంటి సమస్య ఎదురైనా సరే పూర్తి భారమంతా నీ తండ్రిపై వేసే. ఇకపై ఎలాంటి పొరపాట్లు జరగకుండా నేను చూస్తాను. జాగ్రత్తగా ఉండు. నీ తండ్రిగా నేను నీకు తోడు ఉన్నాను కదా. నీ కర్మఫలాలన్నీ పూర్తిగానే నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నమ్మకంతో ఉండు. అన్నీ నువ్వే చూస్తావు. అప్పుడు నువ్వే చెబుతావు, బాబా మీరు చెప్పినట్లు ఉన్నందుకే నాకు ఇంత సంతోషమని. బిడ్డా, నువ్వు చెడు మార్గంలో వెళుతూ ఉంటే నిన్ను నేను హెచ్చరించానా లేదా? అలానే నువ్వు కోరుకున్న జీవితాన్ని కూడా నీకు ప్రసాదిస్తాను. మంచి మార్గాన్ని కూడా నేను నీకు చూపుతానమ్మా. నీ తండ్రిపై నమ్మకాన్ని పెట్టుకో చాలు. నువ్వు ఏం చేయాలో నీకు నేను తెలియజేస్తాను. ఆ దారిలో వెళ్ళు. నువ్వు కూడా నీ పనిపై శ్రద్ధ చూపించే విధంగా గొప్ప శక్తిని ఇస్తాను. ఎవరైతే నిన్ను నీ లక్ష్యాన్ని అడ్డుపడుతూ నీకు బాధ కలిగిస్తారో, నిన్ను బాధ పెట్టి వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారో, అలాంటి వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో అన్నీ నీ తండ్రికి తెలుసు. ఇలా చూడు, నువ్వు ధైర్యంగా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. ప్రతిరోజు కూడా నీకంటూ సమయాన్ని నేను అందిస్తానమ్మా. అప్పుడు నువ్వే నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు. నువ్వు రోజు నన్ను ప్రార్థిస్తూనే ఉన్నావు కదా. నీ బాధలు, నీ సమస్యలు దూరం చేయమని చెప్పి ఎంతో దీనంగా ప్రతిరోజు నాకు చెబుతున్నావు. నన్ను నమ్ముతున్నావు. నాపై నమ్మకం ఉంది అంటూనే మళ్ళీ నీ సమస్యలను, కష్టాలను చూసి భయపడుతున్నావే.
మరి నాపై ఉన్న నమ్మకానికి అర్థమేముంది తల్లి? నువ్వు నన్ను చేరుకోవాలి, నీ లక్ష్యాన్ని ఎలా అయినా సరే సాధించాలమ్మా. బిడ్డ, గుర్తుపెట్టుకో, ఏమాత్రం కూడా నువ్వు ఏవి కూడా పట్టించుకోవద్దమ్మా. నీ సమయాన్ని మాత్రం వృధా చేయకుండా కేవలం నీ లక్ష్యంపైనే నువ్వు దృష్టి పెట్టు. నీ కష్టాన్ని కూడా సవాలుగా ఎదుర్కొని వాటి నుంచి నువ్వు పోరాడుతూ గొప్ప లక్ష్యాన్ని చేరుకోవాలి. నీ సమస్య నాకు విన్నవించుకున్న తర్వాత కూడా ఇంకా ఆలోచిస్తే ఎలా చెప్పు? ముందు నీ అనవసరమైన ఆలోచన నుంచి నువ్వు బయటికి రా. లేదంటే నిన్ను ఎక్కువగా అదే పట్టి పీడిస్తూ ఉంటుంది. ఇక నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా నాకు తెలుసమ్మా. నీకు రక్షణగా నేనున్నాను కదా, నీకు తోడుగా ఉంటాను. ఇక నువ్వు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ లక్ష్యంలోనే విజయాన్ని సాధిస్తావు తల్లి. అపనమ్మకం ఎక్కువగా ఉందా? నీ సమస్యకు తగ్గ పరిష్కారం ఖచ్చితంగా చూపుతాను. కొన్నిసార్లు నీ ప్రభావం వలన అది నువ్వు గుర్తించలేకపోవచ్చు, కానీ తప్పకుండా నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి నిన్ను చేరుస్తాను. బిడ్డా, కొందరు నీకు ఆటంకాలు సృష్టిస్తే కనుక నేను అస్సలు ఊరుకోను. తప్పకుండా వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్తానో అలానే చెప్పి తీరుతాను. అప్పుడు నువ్వే ఆశ్చర్యపోతావు. ఇక నువ్వు చేసే ప్రయత్నంలో విజయం ఎలా సాధించాలా అన్న ఆలోచన మాత్రమే చేస్తూ ఉండు చాలు. దానికోసమే ఎక్కువగా శ్రమిస్తూ ఉండు. ఇక నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎప్పుడూ వృధా కాదని హామీ ఇస్తున్నానమ్మా. అవును తల్లి, ఇక నువ్వు నన్ను నమ్మి ఈ రెండవ ద్వారాన్ని తాకావు కదా, ఈ ద్వారంలో నువ్వు వెళ్ళావంటే నీకైన మంచి మంచి జీవితాన్ని నేను అందించబోతున్నాను. అవును తల్లి, నీ జీవితంలో ఉన్న అదృష్ట తలుపులన్నీ కూడా మూతపడిపోయాయని నువ్వు బాధపడిపోతున్నావు కదా. ఇక వెంటనే అందుకే నువ్వు ఈ ద్వారాన్ని తాకావు. ఇక నీ అదృష్ట తలుపులన్నీ తెరుచుకోబడ్డాయి తల్లి. నీ అదృష్టం తానుగా నీ ముందు ఉండబోతుంది. నీ తండ్రిపై నమ్మకంతో నీ తండ్రి చెప్పేది జాగ్రత్తగా విన్నావు కదా. ఇక సంతోషంగా నువ్వు ఈ మార్గం వైపు వెళ్ళు చాలు. నీ జీవితం తప్పకుండా మారుతుంది. స్వయంగా నీ బాబాని అన్నిటినీ మారుస్తారు. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారు 2వ నంబర్ తాకిన వాళ్ళకైతే చెప్పారండి. సో విన్నారు కదండి, 1వ నంబర్ అలానే 2వ నంబర్ తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఇప్పుడు మనం విన్నాం కదా. మరి ఈ రెండిట్లో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం సాయిరామ్ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.